వెల్కమ్ టు జీ న్యూస్. తపాలా ఉద్యోగుల బాగోగులకు పోరాడుతున్న మహాదేవయ్యను విధుల నుండి తొలగించడం హేయమైన చర్యని తపాలా ఉద్యోగులు మండిపడుతున్నారు. విధుల నుండి అన్యాయంగా తొలగించిన ఆల్ ఇండియా గ్రామీణ బ్యాంక్ సేవక్ యూనియన్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ మహాదేవయ్యను వెంటనే విధులలోకి తీసుకోవాలని మార్కాపురం కోర్టు సెంటర్లో గల పోస్టాఫీస్ వద్ద ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవ యూనియన్ మరియు అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం సభ్యులు ఒక్కరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం జనరల్ సెక్రటరీ రమణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, మా కోసం పోరాడుతున్న మహాదేవయ్యను అన్యాయంగా విధుల నుంచి తొలగించారని, ఆయనను వెంటనే విధులలోకి తీసుకోకపోతే దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టి ధర్నాలు ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ ధర్నాలో మార్కాపురం పరిధిలోని బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లు, తపాలా ఉద్యోగులు పాల్గొన్నారు. ఆ రోజు మనకి ఈ రోజు మన వాళ్ళందరూ చెప్పినట్టు కూడా దాదాపు మన జిల్లా నుంచి 100 మందికి పైగా ఆ రోజు అటెండ్ అయ్యి మన యొక్క శక్తిని బలాన్ని అక్కడ నిరసన తెలపాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఎన్ఎస్పి పోషకుల ఐక్యత అయిపెట్టి సైట్ సమ్మెలలో పోకుండా సమ్మెలకు పోకుండా ఈ రకంగా చేస్తూ ప్రభుత్వం యొక్క మనకు కావాల్సిన విధంగా పనులు నెరవేర్చుకొని డిపార్ట్మెంట్. నా పేరు రమణారెడ్డి, అసిస్టెంట్ సర్కిల్ సెక్రటరీ, ఆల్ ఇండియా పోస్టల్ ఎంప్లాయీస్ యూనియన్ గ్రూప్ సి ఆంధ్రప్రదేశ్. ఈ రోజు ఈ ధర్నా ఎందుకు చేపట్టడం జరిగిందంటే, ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవకు ఉద్యోగస్తులైనటువంటి జనరల్ సెక్రటరీ గారిని ఎస్ఎస్ మహాదేవ గారిని ఉద్యోగం నుంచి తొలగించారు. ఆ తొలగించిన కారణం ఏంటంటే, మహాదేవయ్య గారు ఉద్యోగుల యొక్క హక్కుల కోసం, ఉద్యోగుల యొక్క క్షేమం కోసం సమ్మె చేద్దామని నోటీస్ ఇవ్వడం, ఆ సమ్మెలో పెద్ద ఎత్తున ఆ రోజు 2023 డిసెంబర్లో దాదాపు ఉన్న 90% పైనటువంటి ఉద్యోగస్తులు సమ్మెలో పాల్గొన్నది. ఆ సమ్మె పాల్గొనడంలో ప్రభుత్వానికి ఈ మహాదేవకి ఇంత ఉందా, ఈ మహాదేవి మాట ఇంత ఉందా అని ఉద్దేశంతో ఈ మహాదేవ గారిని ఈరోజు ఉద్యోగం రిమూవ్ చేసినది. ఆయన రిమూవ్ చేశారు. సరే, ఆయన మరలా ఆయన యొక్క ఉద్యోగంలో రిక్రూట్మెంట్ చేసేంత వరకు ఈ యొక్క ఉద్యమం, ఈ యొక్క ధర్నాలు కొనసాగిస్తాం. ఇది ఆల్ ఇండియా పిలుపు మేరకు ఈ రోజు జరిగింది. రేపు విజయవాడలో 22న మన ఆంధ్రప్రదేశ్ సర్కిల్ వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 22 తారీఖు ధర్నా అట్నే పెద్ద ఎత్తున జరగబోతుంది. ఆ తర్వాత ఢిల్లీలో జంతర్ మంతర్ వచ్చే నెల జంతర్ మంతర్ ధర్నా జరగబోతుంది. ఆయనను మళ్ళా పదవిలో మళ్ళా ఈ యొక్క ఉద్యోగం తీసుకున్నంత వరకు కూడా ఈ యొక్క ధర్నాలు, ఈ యొక్క ప్రోగ్రాములు జరుగుతుంటాయి. ఆయన మహాదేవ్ గారు అడిగింది ఏంటంటే, ఉద్యోగుల యొక్క హక్కులు అడిగారు, ఉద్యోగుల యొక్క జీత భత్యాలు అడిగారు, ఉద్యోగుల జీతాలు పెంచమని అడిగారు. ఇది తప్పైనటువంటిగా ఈ యొక్క ప్రభుత్వము, ఇప్పుడు ఉన్న ప్రభుత్వము ఉద్యోగులకు హక్కులు లేవు, ఉద్యోగులు మాట్లాడలేదు, ఉద్యోగులు హక్కులు అడగడమే తప్పున్నట్టుగా ఉన్న ఉద్యోగాల నుంచి తీసేయడం జరుగుతుంది. ఇటువంటి ప్రభుత్వ పద్ధతులు కానీ, ఇటువంటి మంచి పద్ధతులు కానీ ప్రభుత్వానికి కోరుతూ హెచ్చరిస్తూ, ఇది మంచి పద్ధతి కానీ ఉద్యోగస్తుల మీద అనవసరమైనటువంటి ఒత్తిడి చేయడం కూడా పద్ధతి కాదని కోరుకుంటూ